ఆ తర్వాత ఎందుకు బాలకృష్ణ గారితో మీరు మళ్ళీ మీ ప్రయాణాన్ని కొనసాగించలేకపోయారు? ఎందుకంటే ఆయన జీవితంలో ఆయన మొట్టమొదట నంది పురస్కారం వచ్చింది. అప్పటి వరకు ఆయన సినిమా రికార్డులు కావచ్చు, తెలుగు సినిమా రికార్డులు కావచ్చు, రికార్డులన్నింటినీ కూడా బద్దలు కొట్టినటువంటి సినిమాగా నరసింహనాయుడు చరిత్ర సృష్టించింది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కానీ ఎందుకు ఆ తర్వాత మీ ప్రయాణం కొనసాగలేకుండా పోయింది? అంటే ప్రయాణం కొనసాగలేదనేది కాదు శ్రీకాంత్ గారు. నాకు ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంది నాకు. మా హెల్త్ ప్రాబ్లం ఏంటంటే, నా పనిలో ఇంకొకళ్ళు కనుక వేలు పెడితే నేను అక్కడి నుంచి లేచి బయటకు వచ్చేస్తాను అనమాట. ఇంత పెద్ద హ్యూజ్ సక్సెస్ ఇండస్ట్రీ రికార్డ్ వచ్చి నా నరసింహనాయుడికి తర్వాత క్రెడిట్ అందరూ తీసుకోవచ్చు, సక్సెస్ క్రెడిట్ అందరూ తీసుకోవచ్చు. విజయానికి తండ్రులు ఎక్కువ కదా ఇప్పుడు. ఎప్పుడు కూడా దాన్ని నేను పెద్ద ఇది కాను, కానీ నా వర్క్లోకి ఇంటర్ఫియర్ అవటం స్టార్ట్ చేశారు. 4 రోజుల్లో ఒంటరిగా కూర్చొని రాయటం నాకు అలవాటు. తర్వాత గ్రూప్ డిస్కషన్స్ అని ఏంటి ఇట్లా స్టార్ట్ అయితే నేను ఏదో సారు బాలకృష్ణ గారు మాత్రం చెప్పారు. ఆయన నన్ను ఇంటికి పిలిచి గౌరవించారు. పచ్చల పథకం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో పచ్చల పథకాన్ని నరసింహనాయుడు సినిమా రిలీజ్ తర్వాత ఇంటికి పిలిచి ఒక వెండి డైనింగ్ టేబుల్ పెద్దది ఉంటే దాంట్లో భోజనం పెట్టి, వర్షం వస్తుంటే నాకు, నా భార్యకి, నా కూతురికి కూడా బట్టలు పెట్టి, భోజనం పెట్టి, కొంచెం 2 పెగ్గులు మ్యాన్స్ హౌస్ కూడా ఇచ్చి అందరికీ గిఫ్ట్ ఇచ్చారు. బి గోపాల్ గారికి అందరికీ అనమాట. ఇచ్చి కారు దాకా వచ్చి పంపించారు అనమాట. మనకి ఇంట్లో లేడీస్కి ఏంటంటే మనకి ఏం గిఫ్ట్లు అనేది బాలకృష్ణ గారి ఇంటి దగ్గర చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికే మన ఇంట్లో లేడీస్కి కొంచెం చాలా తొందర ఎక్కువ కదా. అవి ఓపెన్ చేస్తే దాని ఒక బంగారపు పచ్చల పథకం ఉంది. ఆ అడవి రాముల్లోనే ఏదో క్లైమాక్స్లో ఉంటే చూసారు, అట్లా ఉందన్నమాట. ఏంటిది ఎవరికన్నా ఇవ్వబోయి నాకు ఇచ్చారా అని నేను మళ్ళీ తిరిగి వెళ్ళాను గోపాలకృష్ణ గారి ఇంటికి. అక్కడే కదా, పొరపాటు ఏమైనా వచ్చిందేమోనండి, వాళ్ళకి ఇవ్వబోయి వీళ్ళకి ఇవ్వబోయి వాళ్ళకని. లేదు చిన్ని కృష్ణ, అది నీకే ఇచ్చారు ఆయన. ఎందుకంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇండస్ట్రీ రికార్డు కదా, అవును, ఆ రాసిన కథా రచయితకి అని. అందుకే రాజవంశం, రాచరికం, పెద్ద మనుషులు, పెద్దరికం, పెద్ద మనసు ఇప్పుడు ఇలాంటి గొప్ప పనులే చేస్తాయి శ్రీకాంత్ గారు. అది ఇప్పటికీ మా ఇంట్లో నా కూతురు వివాహానికి అది వరకట్నంగా ఇవ్వబడ్డది. దాన్ని పదిలంగా ఇంకా దాచుకున్నాం అనమాట. మళ్ళీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు మా నందమూరి బాలకృష్ణ గారికి 26 సంవత్సరాల వయసులో రాశాను ఆ కథ. ఇప్పుడు 52 సంవత్సరాలు దాటుతున్నాయి. ఇప్పుడు ఎలా రాస్తాను? ఆ సినిమా షూటింగ్ సమయంలో కావచ్చు, లేకపోతే తర్వాత కావచ్చు, అంటే 175 రోజుల వేడుకలు ఇవన్నీ చేశారు. కథా చర్చల సమయంలో కావచ్చు, అసలు మర్చిపోలేని మరపురాని సంఘటనలు ఏవైనా ఉన్నాయా? ఉంటే ఏంటి? నరసింహనాయుడు సమయంలో మర్చిపోలేని సంఘటన, నరసింహనాయుడు రిలీజ్ అయినప్పుడు, నరసింహనాయుడు సేమ్ రిలీజ్ రోజునే మురుఘరాజు దేవిపుత్రుడు కూడా రిలీజ్. అదే సమయం, ఒక రోజు తేడాలో, అది ఒక రోజు తేడాలో, ఆల్మోస్ట్ అవర్స్ తేడాలో రిలీజ్ అయినాయి. ఆల్ టైమ్ రికార్డు వచ్చిన నరసింహనాయుడు ముందు నాకు తెలిసినటువంటి మిత్రులు చాలామంది, నాతో పాటు పుట్టి నాతో పాటు పెరిగినటువంటి మా ఊరు వాళ్ళు, చిరంజీవి గారి అభిమానులు, అన్నయ్య అభిమానులు, నాకు బంధువులు కన్నీరు పెట్టుకొని తాగేసేసి ఏడ్ చేశారు. అది నాకు చాలా బాధ అనిపించింది శ్రీకాంత్ గారు నాకు. ఎందుకంటే నా మిత్రులు, నా బంధువులు కదా. ఎందుకు వాళ్ళు అంటే మృగరాజు కొంచెం ఇదిగా అనిపించింది, అంటే బాధపడతారు కదా శ్రీకాంత్ గారు. అభిమానులు ఎలా ఉంటుందంటే కొండంత అభిమానాలు పెంచుకుంటారు. ఏదైనా చిన్న తేడా వస్తే వాళ్ళు ఫీల్ అవుతారు, మానసికంగా హట్ అవుతారు అనమాట. ఆ హట్టింగ్ నాకు నా సొంత వాళ్ళు, నా బ్లడ్ రిలేషన్ బాధపడ్డారు అనమాట. ఆ క్షణం నాకు కూడా బాధేసింది శ్రీకాంత్ గారు. అది ఇప్పటికీ కూడా నేను మర్చిపోలేను. దాని రుణం వెంటనే తీర్చుకున్నాను అనుకోండి. వెంటనే తీర్చుకోవడం అంటే అసలు కనీ విని ఎరుగని విధంగా తీర్చుకున్నారు మీరు. ఎందుకంటే ఇంద్ర రూపంలో తీర్చుకున్నారు. 2001 ఇండస్ట్రీ హిట్ నరసింహనాయుడు, 2002 ఇండస్ట్రీ హిట్ ఇంద్ర, 2003కి వచ్చేటప్పటికి ఫస్ట్ డెబ్యూటీ ఫిల్మ్ ఇండస్ట్రీ హిట్ గంగోత్రి, అల్లు అర్జున్ గారిని పరిచయం చేసినటువంటి సినిమా. అంటే బ్యాక్ టు బ్యాక్, అంటే 2000కి వచ్చేటప్పటికి మనకి నరసింహ వస్తుంది. వరుసగా అన్ని ఇండస్ట్రీ హిట్లు ఇవ్వడం అనేది, ఇచ్చిన చిన్ని కృష్ణ గారు ఆ తర్వాత అర్ధాంతరంగా మాయమైపోవడం. మళ్ళీ 2011 ఆ సమయంలో కానీ మీరు
బద్రీనాథ్తో కానీ మీరు తిరిగి రాలా. మధ్యలో కొన్ని ప్రాజెక్టులు డిస్కషన్స్కి వచ్చాయి, మీరు డైరెక్ట్ చేయబోతున్నారు అన్నారు. ఇన్ని జరిగినా కూడా మళ్ళీ మనం తిరిగి నరసింహనాయుడికి వస్తే, అసలు నరసింహస్వామిని తీసుకురావాలంటే భగవంతుడికి సంబంధించి పాత్ర కావచ్చు, లేకపోతే భగవంతుడికి సంబంధించినటువంటి ఆ మౌలికమైనటువంటి ఆ సన్నివేశాల రూపకల్పన కావచ్చు, ఇది ఏదైతే ఉందో భగవంతుణ్ణి, భగవత్ తత్వాన్ని మీరు మీ కథలో చొప్పించడం ఎవరి ప్రభావం వల్ల, ఎందుచేత మీరు భగవంతుణ్ణి సినిమాలో కథలో కనెక్ట్ చేస్తారు? ప్రతి సినిమాలో ఉంది అది. ఈ సినిమాలో నరసింహస్వామిని ఎందుకు కనెక్ట్ చేశారు? ఎవరు కనెక్ట్ చేయమన్నారు? స్వామి ఆజ్ఞాపించారా, ఆదేశించారా, లేకపోతే మీకుగా మీరు అది అసంకల్పిత ప్రతీకార చర్యలాగా చేశారా? ఏం జరిగింది? అంటే నేను చిన్నప్పటి నుంచి నేను గురుకుల్లో చదువుకున్నాను శ్రీకాంత్ గారు. గురుకుల్లో చదువుకున్నప్పుడు తెల్లవారుజామున కృష్ణానది ఒడ్డున తెల్లవారుజామునే నదిలో స్నానం చేయటం, ఉదయాన్నే 4 గంటలకే ప్రేయర్స్ చేయటము, మా గురువులు ఒక క్రమశిక్షణలో నా జీవితాన్ని పెట్టడం, ఒక ఎట్టి పరిస్థితిలో ఒక ఆధ్యాత్మికంగా విలువలు, పూజలు, సరస్వతి పూజలు, అమ్మవారి పూజలు, ప్రతి దానికి కూడా చాలా అక్కడ ఉన్నటువంటి గురువులు కూడా నన్ను మౌళి చేశారని చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మా అమ్మగారు మా ఇంట్లో ఏదో చిన్న ప్రాబ్లం ఉందని చెప్పని నన్ను చిన్న కొడుకుగా ప్రతి గుడి సెలవులు వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి గుడి తిప్పింది. కాశీ దగ్గర నుంచి అసలు మొత్తం A to Z ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి గుడి, సింహాచలం దగ్గర నుంచి ఏంటి రామేశ్వరం దగ్గర నుంచి అసలు అన్నీ తిరిగిందనమాట. ఆవిడకి ఏదో సమస్య ఉంది. ఆవిడ సమస్యకి నన్ను తోడు పెట్టుకుంది. నన్ను పెట్టుకున్న తోడు ఆవిడతో పాటు నాకు కూడా ఎక్కిచ్చేసింది అనమాట. నా తల్లి చేసినటువంటి ఇంజెక్షన్స్, ఆ సనాతన ధర్మం ప్రతిరోజు లీటర్లు ఎక్కిచ్చేసింది నాకు. సో ఇంకా చచ్చిపోయేదాకా పోదు. తల్లి మొట్టమొదటి గురువు కదా, అందుకోసం నాకు ఎవరు చెప్పినా కూడా నా ధర్మం, నా తల్లి, ఆకుల లక్ష్మి సుశీల అమ్మ అనే ఒక నా తల్లి నాకు మౌల్డ్ చేసింది. సనాతన ధర్మం యొక్క బేస్లో కూర్చోబెట్టింది అనమాట. అంతే, టిల్ డెత్ అది పోదు. ఎందుకు అడిగానంటే ఆవిడ ఇటీవలే మహాభినిష్క్రమణం చేశారు కాబట్టి మీ నోటి వెంట ఆ తల్లి తొలి గురువు అనే మాట అనిపించడానికి, ఆవిడని స్మరించుకోవడానికి నేను చాలా ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. మీరు జర్నలిస్ట్ కాదు నాకు తెలుసు, మళ్ళీ చెప్తున్నాను, మీలాగా ఇంటర్వ్యూ చేయగల ఒక డెప్త్ అయిన మనిషిని నేను చాలా తక్కువ చూస్తాను. ఓకే, వాళ్ళు మీరు చాలా ప్రథములు. ఓకే, మిగతా హీరోల గురించి, మీరు పనిచేసిన హీరోలు కావచ్చు, సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు వాళ్ళని సద్విమర్శ కావచ్చు, లేకపోతే ఘాటైన విమర్శలు కావచ్చు, మీరు చేసినటువంటివి విన్నాము. అయితే బాలకృష్ణ గారి విషయం వచ్చేటప్పటికి మీరు ఎక్కడ కూడా ఒక్క మాట, అంటే ఒక అక్షరం కూడా తేడా రాకుండా, బాలకృష్ణ గారి మీద ఒక్క మాట కూడా పడకుండా మీరు చాలా జాగ్రత్తగా బాలకృష్ణ గారిని మీరు ఏదో కాపాడుతున్నట్టు మీరు మాట్లాడతారు. బాలకృష్ణ గారు అంటే ఎందుకు మీకు అంత ఇష్టమా? అది ప్రేమ, అభిమానమా, గౌరవమా, ఏంటి అసలు? లేదు శ్రీకాంత్ గారు, ఏ హీరోలని కూడా నేను ఒక్క మాట కూడా తప్పుగా నేను మాట్లాడలేదు. ఏదో సత్విమర్శలే తప్ప ఘాటుగా నేను ఎప్పుడు మాట్లాడను కూడా. కానీ బాలకృష్ణ గారితో నా ఇప్పుడే కాదు శ్రీకాంత్ గారు, నేను టిల్ మై డెత్ బాలకృష్ణ గారిని కానీ, బాలకృష్ణ గారి కుటుంబ సభ్యులను కానీ, బాలకృష్ణ గారి అల్లుడు గారు అయినటువంటి లోకేష్ గారు టిల్ డెత్ వరకు ఆ కుటుంబాన్ని కలలో కూడా రాదు, నాకు రాదు అసలు. నాకెందుకో చాలా చాలా ఇష్టం, చాలా ప్రేమ. చెప్పలేను, అందరూ బయటికి చెప్పుకుంటారు, నేను చెప్పలేను అనమాట. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఏ వ్యక్తిని కూడా పన్నెత్తి కూడా మాట అనలేదు, అనబోను. దట్స్ ఆల్. అద్భుతం చిన్ని కృష్ణ గారు. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి చిన్ని కృష్ణ గారు నరసింహనాయుడికి సంబంధించి వారి అంతరంగ ఆవిష్కారం. మళ్ళీ మరొక సినిమాతో మీ ముందుకు వస్తాను. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం చిన్ని కృష్ణ గారు. థ్యాంక్ యూ.